పట్టింది. సో 50 నిమిషాలలో ఆయన కొర్లపహాడ్ టోల్గేట్కి 2 గంటల 14 నిమిషాలకు వచ్చారు. ఆ తర్వాత 3 గంటలకి చిల్లకల్లు టోల్గేట్ అంటే తెలంగాణ ఆంధ్ర బార్డర్ జగ్గయ్యపేట దగ్గర ఉన్న చిల్లకల్లు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి 3 గంటలు దాటింది. ఆ తర్వాత వచ్చే టోల్గేటు పొట్టిపాడు టోల్గేట్, చిల్లకల్లు తర్వాత కీసర టోల్గేట్ వస్తుంది. ఏదైతే చిల్లకల్లు దాటిన తర్వాత కీసర టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి 4 గంటల 7 నిమిషాలు అయింది. 4 గంటల 7 నిమిషాల తర్వాత పొట్టిపాడు టోల్గేట్ అంటే విజయవాడ దాటి గన్నవరం దాటిన తర్వాత హనుమాన్ జంక్షన్కి దగ్గరలో వచ్చే పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పుడు 9 గంటల 15 నిమిషాలు. ఇక్కడే కొంత పోలీసులు క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే కీసర టోల్గేట్కి పొట్టిపాడు టోల్గేట్కి మధ్య ఉన్న దూరం 64 కిలోమీటర్లు. అది కూడా బేసిక్గా ఇప్పుడున్న కొత్త హైవే ఓపెన్ అయింది కాబట్టి, బైపాస్ రోడ్డు ఓపెన్ అయింది కాబట్టి గొల్లపూడి నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయి చిన్నవుటిపల్లి దగ్గర మళ్ళీ హైవే ఎక్కుతూ ఉన్నారు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత పొట్టిపాడు టోల్గేట్ వస్తుంది. ఇంతకుముందు మాదిరిగా జనాలు ఎవరైనా సరే ఇబ్రహీంపట్నం దాటిన తర్వాత గొల్లపూడి తర్వాత దుర్గగుడి నుంచి బెంచ్ సర్కిల్ నుంచి లెఫ్ట్కి ఇలా వెళ్లాల్సి వచ్చేది. ట్రాఫిక్లో ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇప్పుడు అలాంటిది ఏదీ లేకుండా గొల్లపూడి నుంచే పూర్తిగా బైపాస్లో లెఫ్ట్కి కనెక్ట్ అయిపోయే కొత్త హైవే ప్రారంభమైంది కాబట్టి బహుశా అటు వెళ్ళారా, విజయవాడలో ఎక్కడ నాగారా అన్న దాని మీద పోలీసులు క్లారిటీ లేదు. అందుకనే ఆ 2 రూట్లలో ఉన్న సీసీ కెమెరాలను కూడా ప్రస్తుతం పరిశీలిస్తూనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ కీసర్ నుంచి పొట్టిపాడు టోల్గేట్కు ఉన్న డిస్టెన్స్ 64 కిలోమీటర్లు మాత్రం. ఇక్కడ ఏ 2 టోల్గేట్ల దగ్గరికైనా కూడా ప్రవీణ్ పగడాల 50 నుంచి 60 నిమిషాల లోపే అంటే గంట లోపే వెళ్ళిపోతున్నారు. గంటకు 60 కిలోమీటర్ల వేగంతో బహుశా ఆయన బుల్లెట్ మీద వెళ్తున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మనం ఈ టోల్గేట్లు చూసినా కూడా ఏ 2 టోల్గేట్ల దగ్గరికి గంటలోపే ఆయన వెళ్ళిపోతున్నారు. కానీ కీసర్ నుంచి పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి దాదాపు 5 గంటల సమయం పట్టింది. 4 గంటల 7 నిమిషాల కీసర్ టోల్గేట్ క్రాస్ చేస్తే పొట్టిపాడు టోల్గేట్కి వచ్చేటప్పటికి 9 గంటల 15 నిమిషాలు అంటే 5 గంటల 4 నిమిషాలు దాదాపు ఆయన జర్నీ చేశారా, లేకపోతే మధ్యలో ఎక్కడైనా ఆగారా, లేకపోతే విజయవాడలో ఎవరినైనా కలిశారా, లేకపోతే ఎక్కడైనా కాసేపు స్టే చేశారా, ఇవన్నీ కూడా ఇంకా తేలాల్సి ఉంది అనేది పోలీసులు చెప్తున్నమాట. సో 5 గంటల పాటు ఆయన ఏం చేశారు అనేది ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది. సో ఆ తర్వాత అంటే పొట్టిపాడు టోల్గేట్ దాటిన తర్వాత వచ్చేది కలపర్రు టోల్గేట్. ఇది హనుమాన్ జంక్షన్ దాటిన తర్వాత అంటే ఏలూరుకి దగ్గరలో వచ్చే మరో టోల్గేట్ కలపర్రు టోల్గేట్. అక్కడికి వచ్చేటప్పటికి 9 గంటల 33 నిమిషాలు అయింది. పొట్టిపాడు టోల్గేట్ 9 గంటల 15 నిమిషాలు అయితే కలపర్రు టోల్గేట్ కూడా చాలా ఫాస్ట్గా రీచ్ అయ్యారు ఆయన. సో ఆ డిస్టెన్స్ కూడా కొంత తక్కువే ఉంటుంది. 9 గంటల 15 నిమిషాలకి ఇక్కడ క్రాస్ అయ్యి 9 గంటల 33 నిమిషాలకల్లా ఆయన కలపర్రు టోల్గేట్కి వచ్చారు. ఇక ఆ తర్వాత నల్లజర్ల టోల్గేట్ నెక్స్ట్ వచ్చేది కొత్త హైవే, కొత్త బైపాస్. ఇది కూడా కొత్త రోడ్డు కన్స్ట్రక్షన్ చేశారు. ఇంతకుముందు మాదిరిగా రావులపాలెం మీద నుంచి రాజమండ్రి రావాల్సిన అవసరం లేకుండా అక్కడ గుండుగోళం దగ్గర నుంచి లెఫ్ట్కి వెళ్ళిపోయి నల్లజర్ల మీదుగా కొవ్వూరు మీద నుంచి రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ 4వ వంతెన మీద నుంచి దివాన్ చెరువు వైపుకి వచ్చేందుకు కొత్త హైవే ఏదైతే బిల్డ్ చేశారో కొత్త హైవే మీద నుంచి ఆయన వెళ్ళారు. అక్కడ వచ్చే టోల్గేటు నల్లజర్ల టోల్గేట్. అక్కడికి వచ్చేటప్పటికి 11 గంటల 4 నిమిషాలు అయింది. కలపర్రు టోల్గేట్ 9 గంటల 33 నిమిషాలకు క్రాస్ అయితే నల్లజర్ల టోల్గేట్కి వచ్చేటప్పటికి 11 గంటల 4 నిమిషాలు అయింది. అండ్ నెక్స్ట్ కొవ్వూరు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇదే లాస్ట్ టోల్గేట్. అది 11 గంటల 31 నిమిషాలు అయింది. కొవ్వూరు దగ్గరికి అంటే నల్లజర్ల దాటి కొవ్వూరు టోల్గేట్ రావడానికి అంత కలిపి 30 నిమిషాల సమయం కూడా తీసుకోలేదు. నల్లజర్లలో 11 గంటల 4 నిమిషాలకు క్రాస్ అవుతున్నట్టుగా సీసీ ఫుటేజ్ రికార్డ్ అయింది. కొవ్వూరు వచ్చేటప్పటికి 11 గంటల 31 నిమిషాలు అయిందంటే 28 నిమిషాల్లోనే ఆయన కొవ్వూరు టోల్గేట్ కూడా క్రాస్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక అగ్రహారం కొంతమూరు ఇప్పుడు ఏదైతే ప్రమాదం జరిగిందో ఆ ప్రమాద స్థానానికి కొంచెం ముందున్న ఒక సీసీ కెమెరాను కూడా పరిశీలించారు. ఆ సీసీ కెమెరా దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన 11 గంటల 38 నిమిషాలు అయింది. ఏదైతే ఇప్పుడు ప్రమాదం జరిగిందో నయారా పెట్రోల్ బంక్ ఆపోజిట్ ఆయన బైక్ పక్కకి ఎప్పుడైతే వెళ్ళిపోయి ప్రమాదానికి గురైందో అది 11 గంటల 42 నిమిషాలకి 11 గంటల 42 నిమిషాలకి ఈ ప్రమాదం అనేది జరిగింది. 11 గంటల 42 నిమిషాలకు నయారా పెట్రోల్ బంక్లో ఉన్న సీసీ కెమెరాలో అదంతా కూడా రికార్డ్ అయింది. దాని మొత్తాన్ని కూడా బయటికి తీసి ఇవాళ మీడియా ముందు చూపించే ప్రయత్నం చేశారు. మధ్యలో 5 గంటల పాటు ఆయన ఎక్కడున్నారు, ఎవరిని కలిశారు, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంటుంది. ఇక పోలీసులు రైజ్ చేసిన ఇంకో కీ పాయింట్ ఏంటంటే టాక్సికాలజీ రిపోర్ట్ ఇంకా రావాల్సి ఉంది. అంటే ఆయన కడుపులో విషాహారం ఏమైనా ఉందా, లేకపోతే లిక్కర్ ఏమైనా ఆనవాళ్ళు ఉన్నాయా, ఇవన్నీ కూడా తేలాలి అంటే టాక్సికాలజీ రిపోర్ట్ రావాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలో టాక్సికాలజీ రిపోర్ట్ కోసం వెయిట్ చేస్తున్నామన్నారు. ఇక ఎఫ్ఎస్ఎల్కి కూడా రిపోర్ట్ పంపామన్నారు. ఇక అన్నిటికన్నా ఇంకోటి ఏంటంటే ఆయన ఛాతీ మీద ఒక బూట్ కాలి గుర్తులు, షూ గుర్తులు ఉన్నట్టుగా నిన్న మొన్న కొంత ప్రచారం జరిగింది. అనుమానాలు ఉన్నాయి. అక్కడ దొరికిన బాడీ పైన ఆ రకమైన మరకలు కూడా కనిపించాయి.
ఇవాళ పోలీసులు చెప్పింది ఏంటంటే ఆయన శరీరం మీద ఆయన ఒంటి మీద ఎవ్వరి బూటు గుర్తులు కూడా లేవు, అది మాకు ఎక్కడా కూడా క్లారిటీగా తేలలేదనేది స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశారు. ఇక రెండోది ఏంటంటే ఆయన కాలు మీద కాలిన గాయం ఉందని చెప్తున్నారు. కాలిన గాయం, ఆ గాయం ఎలా అయింది అనేది ఒకటి, ఒకవేళ బుల్లెట్కి సంబంధించిన సైలెన్సర్ వేడి ఉండటం వల్ల కాలిందా, లేకపోతే వేరే కారణాల చేత ఆయనకి ఆ గాయం అయిందా అనే దాని మీద కూడా ఇంకా రిపోర్ట్ రావాల్సి ఉంటుందనేది చెప్పారు. ఇక కార్లు ఎవరు క్రాస్ చేశారు, మొత్తం 3 కార్లు క్రాస్ అయ్యాయి. 3 కార్లు రెడ్ కారు గురించి ఎక్కువగా అనుమానం ఉంది. కానీ ఇప్పుడు పోలీసులు చెప్తున్న దాని ప్రకారం అది కూడా పెద్ద అనుమానాస్పదం ఏం కాదు, దానికి బైక్కి మధ్య డిస్టెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది కాబట్టి అది వాళ్ళు గుద్దలేదు. పైగా వాళ్ళని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, ప్రశ్నించారు, వాళ్ళదేం తప్పు లేదు అని తేలిన తర్వాత వాళ్ళని పంపించేయడం. అంటే ఎక్కడ కారు గుద్దిన ఆనవాళ్ళు కానీ ఏమీ లేవు అనేది పోలీసులు ఇక్కడ స్పష్టంగా చెప్పిన మాట. సో టోటల్గా ఇవాళ ప్రెస్ మీట్లో యాక్సిడెంట్ అయ్యిందా లేదా అన్న దాని మీద పూర్తిగా క్లారిటీ ఇవ్వాలి. కానీ చెప్పిన ఎంటైర్ సమాచారం మొత్తం కూడా అంటే వేరే ఎవరి మీద అనుమానం లేదు, ఎవరో హత్యాయత్నం చేయలేదు, ఏ కారుతోనూ గుద్దలేదు, ఏమీ లేదు అని తెలిసినప్పుడు మాత్రం టోటల్గా చెప్పిన అంశం ఏంటంటే యాక్సిడెంటే అన్నట్టుగా ఆ అర్థం వచ్చేటట్టు పోలీసులు అయితే ఇక్కడ చెప్పడం జరిగింది. రెండోది ఏంటంటే ఆయన బండికి సంబంధించిన హెడ్ లైట్ వెలగటం లేదు, ఇండికేటర్తోనే వెళ్తున్నారు అని. ఎస్, ఇక్కడ కూడా చెప్తున్నారు ఏంటంటే పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి, కేసర్ టోల్గేట్ దాటిన తర్వాత పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన బైక్ అప్పటికి కూడా హెడ్ లైట్ వెలగటం లేదు, ఇండికేటర్తోనే పొట్టిపాడు టోల్గేట్ కూడా క్రాస్ చేశారు. బేసిక్గా మనం మొన్నటిదాకా రిలీజ్ అయిన సీసీ ఫుటేజ్లో మనకు అనిపించింది ఏంటంటే కొవ్వూరు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చేటప్పటికి రైట్ ఇండికేటర్ మాత్రం వెలుగుతుంది, హెడ్ లైట్ వెలగటం లేదు. సో బిఫోర్ ఆయన మీద ఏమైనా అటాక్ జరిగిందా అనే అనుమానాలు ఉన్నాయి. కానీ ఆయన పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి చీకటపడింది. సో పొట్టిపాడు టోల్గేట్ దగ్గరికి రాత్రి 9:15 అది క్రాస్ చేసేటప్పుడు కూడా ఆయన హెడ్ లైట్ అనేది అప్పటికే వెలగట్లేదు, కేవలం ఇండికేటర్తోనే ఆయన అంత జర్నీ కూడా చేస్తూ వచ్చారు. అయితే హెడ్ లైట్ ఎందుకు పనిచేయట్లేదు, ఎక్కడ డ్యామేజ్ అయింది అనేది ఇంకా తేలాల్సి ఉంటుంది అని చెప్తున్నారు. ఇంకెవరికైనా డౌట్లు ఉంటే మాత్రం, ఇంకా ఎవరికైనా డౌట్లు ఇప్పుడు కూడా పోస్ట్మార్టం రిపోర్ట్లో కూడా ఎక్కడెక్కడ గాయాలయ్యాయి అనేది కూడా కొంత ప్రాథమిక రిపోర్ట్ మాత్రమే ఇచ్చారు. పూర్తి స్థాయి పోస్ట్మార్టం రిపోర్ట్ అనేది ఇంకా రావాల్సి ఉంటుంది, టాక్సికాలజీ రిపోర్ట్ అనేది రావాల్సి ఉంటుంది. ప్రిలిమినరీగా అంటే ఇప్పటివరకు ప్రాథమికంగా ఇచ్చిన ఈ పోస్ట్మార్టం రిపోర్ట్లో కొన్ని అంశాలు మాత్రమే పోలీసులు చెప్పారు. ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి, ఒకటి కాలు మీద తొడ ప్రాంతంలో ఆయన కాలిని గాయం ఉంది అనేది, ఆ గాయం ఎలా అయింది అనేది చూడాల్సి ఉంటుంది. ఇక రెండోది ఆయన ముఖం మీద కొన్ని గాయాలు ఉన్నట్టుగా ప్రిలిమినరీ పోస్ట్మార్టం రిపోర్ట్లోనూ, అట్లాగే చేతుల మీద కాళ్ళ మీద ఏదైతే ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు పడిపోయినప్పుడు నేల మీద రుద్దుకుంటూ వెళ్ళినప్పుడు ఏదైతే స్కిన్ లేచిపోయి అదంతా గాయాలు అవుతాయి, అలాంటి గాయాలు చేతుల మీద కొన్ని ఉన్నట్టుగా, ముఖం మీద మాత్రం ఒక గాయం ఉన్నట్టుగా ప్రిలిమినరీ రిపోర్ట్లో మాత్రమే ఇచ్చారు. ఇంకా పూర్తి స్థాయి రిపోర్ట్ అనేది రావాల్సి ఉంటుంది అని ఐజీ అశోక్ కుమార్ ఇవాళ చెప్పారు. ఎస్పీ నరసింహ సీసీ ఫుటేజ్ మొత్తం కూడా ప్లే చేసి అవన్నీ కూడా చూపించే ప్రయత్నం ఇక్కడైతే చేశారు. ఒకసారి మా కొలీగ్ శివశంకర్ ఉన్నారు అక్కడ పోలీస్ స్టేషన్ దగ్గరే, ప్రస్తుతం ఎక్కడైతే ప్రెస్ మీట్ పెట్టారో అదే చోట ఉన్నారు. శివశంకర్, టోటల్గా హలో శివశంకర్. సార్. యా